అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో మాత్రం చాలా అద్భుతమైన వీడియో అని చెప్పాలండి. మనకు చాలా అరుదుగా అంటే సంవత్సరం మొత్తంలో కూడా ఒక 2-3 సార్లు మాత్రమే ఇటువంటి రోజు వస్తుందని చెప్పాలి. సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య అనేది మనకు చాలా అరుదుగా వస్తుందండి. దీనినే మనము సోమావతి అమావాస్య అని పిలుస్తాము. మరి ఇటువంటి అద్భుతమైన రోజున ప్రతి ఒక్కరూ కూడా శివారాధన ఏ విధంగా చేయాలి, ఈ రోజున చేసే శివారాధన ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, అసలు సోమావతి అమావాస్య విశిష్టత గురించి, అదేవిధంగా పూజా విధానము అన్నీ కూడా తెలుపబోతున్నానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టమన్న విషయము మనందరికీ తెలిసిన విషయమే కదా. అయితే అమావాస్య రోజున శివుణ్ణి పూజిస్తే కలిగే విశేషమైన ఫలితాల గురించి చాలామందికి తెలియదండి. సోమవారము ప్లస్ అమావాస్య అంటే సోమవారంతో కూడిన అమావాస్యనే మనము సోమావతి అమావాస్య అని పిలుస్తాము. ఈ సోమ అమావాస్య పూజను సంపూర్ణమైన ఆరోగ్యం కోరుకునేవారు, అలాగే దీర్ఘకాలికంగా అంటే ఎన్నో రోజుల నుండి తగ్గకుండా బాధ పెడుతున్న ఆరోగ్య సమస్యల నుండి ఎంతో కొంత ఉపశమనం కోరుకునేవారు ఈ పూజ చేయటం వలన విశేషమైన ఫలితాన్ని చూస్తారండి. సోమావతి అమావాస్య లేదా సోమ అమావాస్య అని పిలువబడే ఈ రోజున చేసే పూజా విధానంతో పాటు అలాగే ఈ రోజున ఒక ప్రత్యేకమైన దీపం అనేది వెలిగించాలండి. అదే రావి ఆకు దీపము అంటాము. ఈ రావి ఆకు దీపము ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి, అలాగే సోమావతి అమావాస్య వెనుక ఉన్న విశిష్టత గురించి కూడా ఈ వీడియోలో చెబుతాను. అలాగే ఈ రోజు పూజలో శివయ్యకు షోడశోపచార పూజతో పాటు దీపం ఏ విధంగా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. అందుకే వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ రోజున ప్రత్యేకించి ఒక దీపం పెట్టాలి కదండి, అది రావి ఆకు దీపము. ఈ దీపం కోసం మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గర చెట్టు నుండి కొయ్యకుండా కింద రాలి పడిపోతాయి కదండి, అటువంటి ఆకుల్ని తెచ్చుకోవాలి. ఈ దీపాన్ని మట్టి ప్రమిదలో కానీ, ఇత్తడి ప్రమిదలో కానీ, రాగి కానీ ఇలా మీ దగ్గర ఉన్న వాటిలో దేనిలోనైనా వెలిగించవచ్చు. ఇక రావి ఆకులు అనేవి ఎన్ని పెట్టుకోవాలి అనే సందేహం కూడా ఉంటుంది. అది 1 కానీ 3 కానీ 5 కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా రావి ఆకుల మీద బియ్యం పోసి దీపాన్ని వెలిగించటం వలన ఆరోగ్యపరంగా కానీ, లేదంటే సంతానం లేని వారు కావచ్చు, అలాగే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు కావచ్చు, మంచి ఫలితాలను చూస్తారు. అలాగే ఎవరికైనా జాతకపరంగా దోషాలు ఉండి బాధపడుతున్నవారు, అంటే పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నా మాకు సంతానం కలగలేదు అని బాధపడుతున్నవారు, అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఇలా ఎవరైనా కావచ్చండి. ఈ సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి ఉపవాస దీక్షను ఆచరించటం వలన చక్కటి ఫలితం అనేది కలుగుతుందని చెప్పబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య ఆడవారికి ప్రత్యేకమని చెప్పబడిందండి. ఆడవారు ఈ రోజున చేసే ఈ పూజ వలన సంతాన భాగ్యంతో పాటు జీవితంలో వైధవ్యం అనేది ప్రాప్తించదట. అంతటి విశిష్టత కలిగినది కాబట్టే దీనిని సోమావతి అమావాస్య అని అంటారు. ముఖ్యంగా ఈ రోజున రావి చెట్టు ప్రదక్షిణ అత్యంత ముఖ్యమైనదని చెప్పబడిందండి. కాబట్టి సోమావతి అమావాస్య రోజున అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే 108 ప్రదక్షిణలు చేయండి. ఆరోగ్యం సహకరించదు అనుకున్నవారు మాత్రం కనీసము 57 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు మీ వీలును బట్టి, మీ ఆరోగ్యము సహకరించినంత వరకు కనీసము 11 ప్రదక్షిణలైనా చేసిరండి. సోమవారంతో కూడిన ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉందండి. మన పురాణాలలో మహాశివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా ఈ సోమావతి అమావాస్య చెప్పబడింది. అయితే ఈ సోమావతి అమావాస్య వెనుక ఉన్న విశిష్టత ఏమిటి అంటే, మనందరికీ కూడా దక్షయజ్ఞం కథ తెలుసు కదండి. దక్ష ప్రజాపతి కూతురు అంటే పార్వతీదేవి సతీదేవి అవతారంలో జన్మించి ఆ మహాశివుణ్ణి వివాహం చేసుకుంటుంది. అయితే అల్లుడైన మహాశివుణ్ణి అవమానించటానికి దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని తలపెట్టి ఒక్క శివుణ్ణి తప్ప దేవతలందరినీ పిలుస్తారు. విషయం తెలుసుకున్న సతీదేవి అది అడగటం కోసం తన తండ్రి దగ్గరకు వెళ్ళి అడగటము, అప్పుడు దక్షుడు మహాశివుణ్ణి ఘోరంగా అవమానించటము,
అది తట్టుకోలేక సతీదేవి తనకు తానే మంటల్లో దూకి దహనం చేసుకుంటుంది. సతీదేవి మరణం గురించి తెలుసుకున్న మహాశివుడు ఆగ్రహంతో తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. ప్రమదగణాలతో పాటు వీరభద్రుడు దక్షుని మీద అలాగే అక్కడికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదుతారు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉంటాడు. చంద్రుడు సాక్షాత్తు ఆ మహాశివునికి తోడల్లుడవుతాడు. శరీరమంతా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధను భరించలేక తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకుంటాడు. చంద్రుని బాధను చూసిన భోలాశంకరుని మనసు కరిగిపోయి రాబోయే సోమవారము అమావాస్య తిథితో కూడి ఉన్నందున ఆ రోజున ఎవరైతే నాకు అభిషేకం చేసి నా ఆరాధన చేస్తారో వారికి శారీరకపరమైన దీర్ఘకాలిక బాధల నుండి విముక్తి కలుగుతుందని చెబుతారు. అప్పటి నుండి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అని పిలవటం జరిగిందండి. ఈ సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇంట్లో శివలింగం ఉన్నవారు సోమావతి అమావాస్య రోజు మహాశివునికి పంచామృతాలతో కానీ లేదంటే ఆవు పాలతో కానీ లేదా కనీసము శుద్ధ జలంతో అయినా సరే అభిషేకం చేసుకోండి. అలాగే ఈ రోజు శివుణ్ణి బిల్వపత్రాలతో శివసూత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా లభిస్తాయి. ఒకవేళ ఈ విధంగా పూజ చేయలేము అనుకుంటే సోమావతి అమావాస్య రోజు తప్పకుండా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రోజంతా కూడా శివ పంచాక్షరి జపంతో గడిపినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుందండి. అలాగే ఈ పూజ చెయ్యాలి అనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా ఎవరైనా చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎవరైతే ఆరోగ్యం బాగాలేని వారు ఉంటారో అలాగే వివాహం కోసం సంతానం కోసం ఎదురు చూసేవారు మాత్రం ఈ పూజను అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే మరీ ముఖ్యంగా రావి ఆకు దీపము అలాగే రావి చెట్టు ప్రదక్షిణ. అయితే మీరు ఎవరైనా ఈ సోమ అమావాస్య మిస్ అయితే కనుక మీరు మళ్ళీ వచ్చే సోమ అమావాస్య కోసం వెయిట్ చేసి అప్పుడు ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. తెలుసుకున్నారు కదండి సోమావతి అమావాస్య విశిష్టత గురించి అలాగే పూజా విధానము. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.